పేదల కడుపు కొట్టేందుకే వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువస్తున్నారన్నారు మల్లు రవి. పార్లమెంటు సమావేశాలు నడుపుతున్న తీరు దారుణమన్నారు. ఇవాళ క్వశ్చన్ అవర్ లేకుండానే సభను వాయిదా వేశారని చెప్పారు. గాంధీ ఆత్మను చంపాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు మల్లు రవి. ఈ 1 నుంచి 19వ తారీఖు వరకు జరిగిన పార్లమెంట్లో ఈ లెజిస్లేటివ్ బిజినెస్ ముఖ్యంగా ఇక్కడ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్యారంటీ బిల్ అని, అంటే మనరేగా 100 రోజులు గ్యారంటీ పని పేదవాళ్ళకి ఇచ్చేదాన్ని పేరు మార్చి ఇంతకుముందు 100% కూలి ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 60% మాత్రమే ఇచ్చేటట్టు, మిగిలిన 40% రాష్ట్రం ఇచ్చేటట్టు మహాత్మా గాంధీ పేరు తీసేసి వేరే పేరు పెట్టేటటువంటి కార్యక్రమం ఇదొక బిల్లు జరిగింది. ఎస్ఐఆర్ మీద మనరేగా మహాత్మా గాంధీ పేరు మార్చే దాని మీద చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడు చూడనంత వ్యతిరేకత. ఇక ఈరోజు ఉదయం పార్లమెంటు మొదలు కాగానే వచ్చినವರು కూడా మొదలు పెట్టకుండా స్పీకర్ రాగానే మీరు ఈ 1 నుంచి ఈ రోజు వరకు బిల్స్ చాలా పాస్ చేశాము, మీ సహకారానికి మేము కృతజ్ఞత తెలుపుతున్నామని చెప్పి వెంటనే వందే మాతరం మహాత్మా గాంధీని అప్పుడే చంపారు. మిగిలి ఉన్నటువంటి ఆత్మ ఏంటంటే మహాత్మా గాంధీ ప్రతి భారతీయుడు హృదయంలో ఉన్నాడు. ఆ మహాత్మా గాంధీ ఆత్మను చంపాలంటే అది వీరికి సాధ్యమయ్యేది కాదు. మీరు కాగితం మీద బిల్లు పేరు మారవచ్చు, కానీ మహాత్మా గాంధీని భారతీయులు ఎవ్వరు కూడా కులాలతోని మతాలతోని ప్రాంతాలతోని సంబంధం లేకుండా అందరూ మహాత్మా గాంధీని జాతిపితలాగా మహాత్ములాగా గౌరవించడం కొనసాగుతుంది. బీజేపీనే చంపేటటువంటి బిల్లు ఇది. బీజేపీ పార్టీకి భవిష్యత్తులో రాజకీయంగా బ్రతకకుండా చేసేటటువంటి బిల్లు ఇది. మరి ఇది ఎవరు, మహాత్మా మోడీ గారికి చెప్పారా, హోమ్ మినిస్టర్ చెప్పారా, లేకపోతే ఎవరు చెప్తే ఈ బిల్లు తీసుకొచ్చారో? ఇది వాళ్ళకు పోయి వాళ్ళకు కుటుంబం బీజేపీ ఆత్మను మాత్రం చంపడానికి ఇది ఉపయోగపడుతుంది.